శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క జూన్ నెలలో మీనరాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జూన్ నెలలో మీనరాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఈ నెలంతా వీరికి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదో రకంగా కూడా ధనం చేకూరుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాల వల్ల వీరు కొన్ని పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కూడా వీరికి లాభాలనేవి ఆర్జించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి వల్ల కూడా కొన్ని పనులు పూర్తవడంతో వీరికి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ఏదైనా కోర్టు వ్యవహారికంగా కూడా అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలలో. అదేవిధంగా బంధువులతో, మిత్రులతో కలిపి విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఏవైనా రావాల్సినటువంటి వీరికి ఏవైనా ఎవరికైనా అప్పుగా ధనం ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఈ నెలలో ఏవైనా స్థలాలు కానీ లేదా ఏవైనా ఇల్లు కానీ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క భూ వ్యవహారికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ నెలలో వీరికి నూతన వాహనాలు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క జూన్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క వ్యాపారం అంతా కూడా లాభదాయకంగానే ఉంటుంది ఈ నెలలో. ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకైతే మిశ్రమంగానే ఉంటుంది వీరికి. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఈ యొక్క పోటీ పరీక్షల్లో రాస్తున్న ఉద్యోగాల కొరకే పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక మీన రాశిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో మీకు ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ యొక్క మీన రాశి వారందరికీ కూడా. మొత్తంగా చెప్పాలి అంటే మీన రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారండి. ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుందండి. ఇక ఈ నెలలో ఈ యొక్క మీన రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 18వ తారీఖు, మరి 22వ తారీఖు, 24వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.